దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 జనవరి 16వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. యెరూషలేములో ఉన్న పౌలు బంధించబడిన పరిస్థితిలో ఉన్నాడు. అధికారి తను కొట్టడానికి ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత ఆ అధికారితో అంటున్నాడు, నేను ఒక మాట నీతో మాట్లాడాలి అని. అతను అంటాడు, నువ్వు నరహంతకులైన 4,000 మందిని అరణ్యంలోని వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవే కదా అని అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను అని కాదు, నేను కిలికియాలో తార్సు అనేటువంటి పట్టణానికి సంబంధించిన ఒక యూదుని, నేను ఒక గొప్ప పట్టణానికి పౌరుని నేను అని సెలవిస్తున్నాడు. అతను మాట్లాడిన తర్వాత మెట్ల మీద నిలబడి జనాలకి సైగ చేశాడట, మాట్లాడాలి మీ అందరితోనని. వాళ్ళందరూ మౌనమయ్యారు. అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 2వ వచనంలో స్తెఫను ఏం మాట్లాడతాడంటే, సహోదరులారా, తండ్రులారా, నా మాట వినండి అని మాట్లాడతాడు. అలాగే మాట్లాడుతున్నాడు. స్తెఫనులో ఏ ఆత్మ పనిచేసిందో పౌలులో అదే ఆత్మ పనిచేస్తుంది. అందుకే అతను కూడా ప్రారంభించినప్పుడు సహోదరులారా, తండ్రిలారా అన్నాడు. కారణం ఏంటంటే అతను యూదుడై ఉన్నాడు. ఆ యూదుడు, మీరు నాకు సహోదరులను, నాకు పెద్దవాళ్ళైన వారందరూ కూడా తండ్రుల వంటి వారును అనే ఒక భావాన్ని అతను వ్యక్తం చేస్తూ, తాను ఏమై ఉన్నాడో, ఆ ప్రజలకు అతను ఎలాంటి వాడో, అతను ఏ జాతికి సంబంధించిన వాడో తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా యూదుడైతేనే ఆ భాష అర్థమవుతుంది, ఆ మాటలు గ్రహించగలుగుతారు. అందుకనే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నేను యూదుణ్ణి అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతూ, నేను తార్సులో పుట్టాను, యూదుణ్ణే. ఈ పట్టణంలో అనగా యెరూషలేములో గమాలియేలు అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుని దగ్గర నేను నేర్చుకున్నాను, ఇక్కడే పెరిగి పెద్దోడయ్యాను నేను అని చెబుతూ అంటాడు. నేను మన యోధా మత సంబంధమైన విషయాల్లో మన ధర్మశాస్త్ర గురువైనటువంటి ఈ గమాలియేలు ఏదేది నాకు చెప్పాడో అన్ని నేను పాటించాను. అంత మాత్రమే కాదు, ప్రజలందరూ నన్ను గౌరవించేవాళ్ళు. కారణం, నేను అంతగా ధర్మశాస్త్రాన్ని చదివి అంతగా ధర్మశాస్త్రాన్ని చేజెక్కించుకున్నాను. దేవుని పట్ల నేను చాలా ఆసక్తి కలిగిన వాడును. నేను ఈ యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులను బంధించి చెరసాల్లో వేయించి మరణం వచ్చేంత వరకు హింసించేవాడిని. ఈ మాటలన్నీ ఎవరికి తెలుసు అంటే యాజకులకు తెలుసు, పెద్దలందరికీ తెలుసు. వాళ్ళే దానికి సాక్ష్యం. ఎందుకు అంటే ఈ గమాలియేలు ఒక లెటర్ రాసి ఇచ్చాడు, నువ్వు ఇక్కడ మాత్రమే కాదు, దమస్కు పట్టణానికి కూడా వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను కూడా హింసించవచ్చు, నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. అపవాది ఏది ఏమైనా దేవుని పనిని పాడు చేయాలని, దేవుని పిల్లలను నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. ఆయన పని ఆపేద్దామని ఆలోచనలో పడ్డాడు. వాడి ఉద్దేశం ఏంటి? ఏది ఏమైనా ఆయన పరిచర్య జరగకూడదు అని. ఇతను ఆ విషయాలే చెప్తున్నాడు. నేను అలాగే చాలా హింస పెట్టి బాధ పెట్టాను. చివరికి స్తెఫను అనేటువంటి వ్యక్తిని కూడా
నేను దగ్గరుండే చంపుతూ ఉంటే చూశాను. అతని వస్త్రాల కొరకు కూడా నాకు తెలుసు ఏమేం జరిగిందో అని. అయితే నేను ఇక్కడ మాత్రమే కాక దమస్కులో ఉన్న వారిని కూడా బంధించాలని, చెరసాల్లో వేయించాలని అధికారుల వలన లెటర్ తీసుకుని బయలుదేరాను. దాదాపుగా దమస్కు వరకు వెళ్ళిపోయాడు. యెరూషలేం నుంచి దమస్కు దాదాపు 200 కిలోమీటర్లట. అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ ఎంత దూరమో దాదాపు అంత దూరం. అసలు ఈ రాజమండ్రి ప్రాంతంలో యెరూషలేం ఉంటే అక్కడ యెరూషలేములో ఉన్న వారందరినీ మార్చుకోవడమో, హింసించుకోవడమో, బాధ పెట్టడమో చేయొచ్చు. కానీ వైజాగ్లో ఏం పని ఉంది అతనికి? వైజాగ్ వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే, యూదా మతం ఎక్కడైతే ఉందో, యూదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎక్కడున్నా సరే అతనికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటారు. కనుక క్రైస్తవులను హింసిద్దామనే టార్గెట్ లో అతను ఎక్కడికి వెళ్ళడానికని సిద్ధపడిపోయాడు. నేటి దినాన్న ఎంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నామంటే, భారతదేశం హిందూ దేశంగా మార్చబడిపోవాలని, ఇది హిందూ సంబంధించిన దేశమే తప్ప లౌకిక దేశం కాదు అనే ఒక కఠినమైన ఆలోచనలో ఉన్నారు. దేశ ప్రధానియే భక్తి అనేటువంటి విధానంలో వెళ్ళిపోతూ ప్రజలను మత సంబంధమైనటువంటి ఛాందస్యంలోనికి లాగేస్తూ, అసలు దేవుడు అనే కాన్సెప్టే ఉండకూడని రాజకీయంలో దేవుణ్ణి తీసుకొచ్చి, మతం అనేటువంటి ఉద్దేశమే ఉండకూడని దాంట్లోకి మతాన్ని తీసుకొచ్చి ప్రజలను క్షేమంగా చూడాల్సిన దానికి బదులుగా ప్రజలు క్షేమస్థితికి కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి, పెద్ద పెద్ద ఏదో ఇండస్ట్రీలు తెచ్చి ప్రజలను, దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా మతం అనేటువంటి పేరుతో గుళ్ళను కట్టి, పేర్లు పెట్టి, రెచ్చగొట్టి ప్రజలను మతం వైపు భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లిపోతున్నాడు. ఇంతకు ముందు గోసీలు పెట్టుకున్నట్లుగానే ఇప్పుడు అలాగ ఉండే పరిస్థితులు వచ్చేసాయి. ఇంతకు ముందు సరైన వస్త్రాలు లేని స్థితిలోనికే ఈరోజు మరలా ప్రజలు వెళ్ళిపోతున్నారు. కాషాయ వస్త్రాలు అందరూ ధరించాలని, అందరూ జై అని చెప్పాలని పేర్లు, నినాదాలు ఏర్పాటు చేస్తున్నారు. అసలు మన దేశం ఎంత భ్రష్టపట్టిపోతుందో ఎవరికి కూడా అర్థం అవటం లేదు. కన్నులు మూయబడిన వారుగా అయిపోతున్నారు. దేశము క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే మతం వల్ల కాదు, మతం వల్ల కాదు. ఒక సత్యాన్ని తెలుసుకుంటే బాగుంటది. ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు ఏమో అర్థం కావటం లేదు. ప్రతి దాంట్లోనూ వాళ్ళ పేర్లే ఉండాలని, ప్రతి దాంట్లోనూ వారి నామమే జపించబడాలని ఈ పేర్లు గొడవేటో, ఈ మతం గొడవేటో, ఈ దేవుళ్ళు గొడవేటో అర్థం కావటం లేదు. ఎంత ఘోరం చూడండి. చిన్న పని చేసినా దానికోసం ఏదోటి వాళ్ళు ఉద్దేశాన్ని బయలుపరచాలనుకుంటున్నారు. దేశం మతంతో ఎలాగ అభివృద్ధి అవుతుంది? ఇప్పటికే మన దేశం దరిద్రమైన స్థితిలో, దారిద్ర్య రేఖకు దిగువన ఉంది అని చెప్తుంటే ఇంకా దిగజార్చి పాటేస్తున్నారు. కులమని, మతమని పేరుతో కొద్దిమందే పైకి వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ కూడా నీచమైన వారుగా ఉండాలనే ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. సనాతనం అని చెప్పి సన్నాసత్వాన్ని తీసుకొస్తున్నారు. ఏమి దౌర్భాగ్యమైన స్థితి. దేశానికి చీడబట్టినట్టు పట్టారు. అసలు దేశ అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి గుళ్ళు కట్టుకోవడం అభివృద్ధా? జై జై అనడం అభివృద్ధా? తోటి సహోదరులు బాధ పెట్టడం, హింసించడం అభివృద్ధా? అసలు దేశ అభివృద్ధి కొరకు ఏం ఆలోచన చేస్తున్నారు? మనకంటే వెనకాల ప్రారంభించబడిన చైనా విస్తృతంగా డెవలప్ అయిపోయి యావత్తు ప్రపంచమంతా కూడా దాని స్వాధీనంలో తెచ్చుకునే రేంజ్కి వచ్చేసింది. ప్రపంచంలో నెంబర్ 2 స్థానానికి వచ్చేసిందట. అంటే చూడండి, ఎక్కడో అట్టడుక్కుండా చైనా ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 అయిపోతుంది. నెక్స్ట్ అదే నెంబర్ 1. దేశ అభివృద్ధి అంటే అది. నేను పొరుగు దేశం గురించి చెప్పుకోవలసిన దౌర్భాగ్యం పడుతుంది. మొన్న ఎవరో ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఏంటంటే, మన దేశాన్ని విడిచిపెట్టి పొరుగు దేశానికి వెళ్ళిపోతున్న ప్రజలు, మన దేశ పౌరసత్వం కాదని ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకొని గుడ్ బై చెప్తున్న ప్రజలు అని లక్షల మంది, సంవత్సరం లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు క్షేమం కనబడలేదు వాళ్ళకి.
ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు కనపడతలేదు. ఇక్కడ కేవలం మతం 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 అనే మాటలు కనపడుతున్నాయి. దేవుళ్ళ పేరున మనుషులను దోచుకొని హింసించడాలు కనపడుతున్నాయి కానీ ఇంకేమీ లేదని చాలా పెద్ద వీడియో చేశారు. నిజంగా కనుక అదే అయితే ఈ దేశం బహు దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందరూ ఆవు ఊరొచ్చి తాగుతూ ఆవు వేసే పేడ తింటూ బతకాల్సి వస్తుంది రాబోయే దినాల్లో. దేశం ఏమైపోతుందోనని బాధ కలుగుతోంది. మన దేశాన్ని దేవుడే రక్షించును గాక. మరలా యథావిధిగా ఏ రకమైన మత సంబంధమైన గొడవలు లేకుండా సమాధానం కలిగిన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో మన దేశం ప్రథమైన స్థానంలో ఉండాలని ఒక క్రైస్తవుడిగా మనసారా నా దేశం కొరకు, నా భారతదేశం కొరకు ఆశపడుతున్నాను. పౌలు తన ఉద్దేశాన్ని ప్రజలకు చెబుతూ దమస్కులో క్రైస్తవులను నాశనం చేయడానికి వెళుతున్న సమయంలో దమస్కు దగ్గరికి వచ్చేటప్పటికి అనుకోకుండా ఆకాశం నుంచి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించిందని, నేల మీద పడిపోయానని, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని నేను అడిగినప్పుడు, ఆ మాట నాకు వినబడినప్పుడు, నువ్వెవరు ప్రభువా అని నేను అడిగాను. ఆయన, నువ్వు హింసిస్తున్నావే ఆ నజరుడని యేసుని అని నాతో చెప్పారు. నాతో కూడా ఉన్నవాళ్ళు ఆ వెలుగు చూశారు కానీ నాతో మాట్లాడిన వాని స్వరం వారు వినలేదు. నేనేం చేయాలని అడిగితే, నువ్వేం చేయాలో దమస్కుకి వెళ్ళు, అక్కడ నీకేమేమి నియమించబడ్డాయో అవన్నీ తెలియచేస్తానని ప్రభు నాతో చెప్పాడు. తర్వాత నేను దమస్కుకి వెళ్ళిన తర్వాత గుడ్డోడైపోయాను. దమస్కులో అననీయ అనేటువంటి ఒక దైవసేవకుడు, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థన చేసి నా కళ్ళుకున్నటువంటి పొరలను తొలగించినప్పుడు నేను చూపు పొందాను. తర్వాత అతను బాప్తిసం తీసుకో అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు నేను బాప్తిసపు అనుభవంలోనికి వెళ్ళాను. తర్వాత మన పితరుల దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఆయన మాటను విని ఆయన మాటను నువ్వు ప్రకటించు. ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో అదే ప్రజలకు తెలియజేసి ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండాలని నాతో చెప్పాడు. నువ్వు ఆలస్యం చేయొద్దు, వెంటనే బాప్తిసం తీసుకొని నా గురించి ప్రార్థన చేసి చెప్పినప్పుడు వెంటనే నేను ప్రార్థన చేసుకుని బాప్తిసం తీసుకున్నాను. నా పాపాలు కడుక్కోమని చెప్పాడు. నా హృదయంలో దేవునికి నచ్చని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. నువ్వు త్వరపడి యెరూషలేముకు వెళ్ళు, నీ సాక్ష్యం అనేక మంది వినాలని ఎదురు చూస్తున్నారు, అయినా నీ మాట వాళ్ళు అంగీకరించరు అని చెప్పాడు. ఇదే పరిస్థితి నేటి సమాజంలో కనబడుతుంది మనకి. ఏంటి అనంటే, మా మతం తప్ప ఇంకొకటి ఉండకూడదు, మా దేశం అంతా ఈ మతమే ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. యూదులు కూడా అలాగే ఆ దినాల్లో కొట్టుమిట్లాడారు. చివరికి ఘోరాతి ఘోరంగా హింసించాలని ఆలోచన చేసినప్పుడు, కేకలు వేసినప్పుడు పెద్దలు చెప్పారట అతను లోపలికి తీసుకెళ్ళిపోండని. కొరడాలతో కొట్టేస్తుంటే అతను అన్నాడు, మీరు నన్ను కొడుతున్నారు, అసలు నాకు తీర్పు తీర్చలేదు, నా గొడవ ఏంటో తీర్చలేదు, నన్ను పిలిచారు, మాట్లాడుతుంటుండగా మీరు నన్ను లోపలికి తీసుకొచ్చి కొట్టడం సమంజసమైన పనేనా? అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? నేను రోమా పౌరుని అన్నాడు. ఎప్పుడు రోమా పౌరుని అని అన్నాడో వెంటనే కొట్టేవాళ్ళు ఆగిపోయారట. ఆగిపోయి అధికారి దగ్గర కబురు పంపించాడు. ఆయన రోమా ప్రభుత్వానికి సంబంధించిన పౌరుడటండి, పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు అతను గొట్టం మనం మామూలుగా ఉండదు మన పని ఇంకా అని అన్నప్పుడు ఆ అధికారి కూడా భయపడ్డాడట. ఎందుకంటే ఆనాటి రోమా పౌరుషత్వం అంతటి బలమైనది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు యూదులు అతని మీద అనేకమైనటువంటి నేరాలు మోపి
ఉన్నారనే విషయం సహస్రాధిపతి గమనించి అతన్ని విడిపించాడు. దేవుడు దైవజనుడైనటువంటి పౌలు గారిని అపరిమితముగా ఆయన పరిచర్లో వాడుకుంటూ అనేక ప్రాంతాల్లో అనేక మంది రక్షణ కొరకై ఒక దేవుని చేతిలో బలమైన సాధనంగా నిలబెడుతున్నాడు. ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ కూడా రావాలని ఆలోచన చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వారి ఎదుట పౌలు గారిని నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక సమాజం ముందు ఒక సేవకుడు నిలబడవలసి వస్తే, అది కూడా ఆయన కొరకు నిలవబడవలసి వస్తే ఆయన అంటున్నాడు, మీరు ఏమి మాట్లాడాలో తొందరపడవద్దు, కంగారు పడవద్దు. కారణం ఏంటి అనంటే అక్కడ ఏమి మాట్లాడాలో నేనే మీకు బోధిస్తాను అని దేవుడు దైవజనుడైనటువంటి పౌలును బలపరిచి ఆ సభలో ఏమి మాట్లాడబోతున్నాడో దేవుడు పౌలును సంసిద్ధపరిచాడు. ఇది నాన్న నీవు దేవుని కొరకు ఒకవేళ సమాజంలో విడవబడిన వ్యక్తిగా, ఏదైనా సభలో నిలబడవలసిన వ్యక్తిగా, ఎక్కడైనా నిన్ను నిలబెట్టే పరిస్థితి వస్తే ఏం మాట్లాడాలని కంగారు పడవద్దు. దేవుడు నీతో ఆ సమయంలో ఉంటాడు. నువ్వేమి మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తాడు. నమ్మకమైన బిడ్డగా దేవుల్లో ఉండు. ఆయన కొరకు బ్రతకడం మాత్రమే కాదు, అనేక మందిని ప్రభు దగ్గర నడిపించటానికి నీ వంతుగా నీ ప్రయత్నం చేయి. దేవుడు తప్పకుండా నీ జీవితమును అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్.